హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బాచుపల్లి కనెక్టివిటీ మల్లంపేట శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ దగ్గరికి రావడం జరిగిందండి. శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్లో 2920 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండలోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ విషయం అండ్ లొకేషన్ విషయం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్ అన్నది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 65 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా 2 BHK ఫ్లాట్స్ అండి. సైజెస్ చూసుకున్నట్లయితే 1125 ఎస్ఎఫ్టీ నుంచి 1170 ఎస్ఎఫ్టీ వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ అపార్ట్మెంట్కి 2 వైప్స్ రోడ్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. వెస్ట్ వైపు ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నాను అండ్ బిల్డింగ్ ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి. నెక్స్ట్ ఒక 45 డేస్లో ఇది రెడీ టు మూవ్ ఇన్ అంటే హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని కవర్ చేసుకొని 4th ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి 15 days to 20 daysలో వర్క్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ టోటల్గా మనకి 4 గేట్స్ రావడం జరిగిందండి. 2 వచ్చేసి ఈస్ట్ వైపు రావడం జరిగింది అండ్ 2 వచ్చేసి వెస్ట్ వైపు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 2 వాచ్మెన్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మనకి 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాచిపల్లి ఎక్స్ రోడ్కి ఇది ఎగ్జాక్ట్గా 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ చివరస్కి ఇది 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇది 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 4th ఫ్లోర్కి వెళ్ళేసి 4th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేసి ఒక ఎలివేషన్ అండ్ అప్రోచ్ రోడ్డు, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని 4th ఫ్లోర్కి రావడం జరిగింది. 4th ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1150 ఎస్ఎఫ్టీలో ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 6.5 feet ఉన్నటువంటి కారిడార్ రావడం జరిగింది అండ్ స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇండిపెండెంట్ వాల్స్ తోటి, అంటే కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ వాల్స్ తోటి ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డక్ ఏరియా కవర్ చేస్తున్నానండి. డక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఒక 6 feet ఉన్నటువంటి డక్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ ఫ్లాట్ కింద ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 1150 ఎస్ఎఫ్టీ 2 BHK ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు, పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా ప్లాట్ఫామ్ రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఒకటి సజ్జలాగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి డక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైకి వెళ్ళేసి ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. హాల్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ ఈ ఫ్లాట్ అనేది 1150 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ విండో కవర్ చేస్తున్నాము అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్టీ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్కి ఇది ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మియాపూర్ మెట్రో స్టేషన్కి మియాపూర్ చౌరస్తాకి ఇది 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉన్నాయండి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్కి ఇది 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ సిల్వర్ ఓక్ స్కూల్కి ఇది వెరీ నియర్ బై ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అనేది టోటల్గా 2920 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టోటల్గా 65 ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్లాట్స్ యొక్క సైజ్ అనేది 1125 ఎస్ఎఫ్టీ నుంచి 1175 ఎస్ఎఫ్టీ వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే పర్ ఎస్ఎఫ్టీ 5200 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.